హలో సినీ లవర్స్. మన టాలీవుడ్ లో కమెడియన్లు హీరోలుగా మారడం ఇప్పుడు కామన్ ట్రెండ్ అయిపోయింది కదా. సునీల్, సప్తగిరి, సుహాస్ ఇలా చాలా మంది ఆ రూట్ లో వెళ్ళిన వాళ్లే. ఇప్పుడు అదే దారిలో మనందరి ఫేవరెట్, స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నవ్వులు తెప్పించే సత్య మెయిన్ లీడ్ గా వచ్చిన సినిమానే జెట్లీ. రితేష్ రాణా డైరెక్షన్ లో ఒక క్రేజీ కామెడీ థ్రిల్లర్ గా మన ముందుకు వచ్చిన ఈ సినిమాలో సత్య నిజంగానే జెట్ స్పీడ్ లో నవ్వించాడా లేక బోర్ కొట్టించాడా? ఈరోజు మన రివ్యూలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా కథ విషయానికి వస్తే, ప్రజాపతి అనే ఓ బడా బిజినెస్ మ్యాన్ 15,000 కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టి ఆ నెపాన్ని వేరే వాళ్ల మీద వేసేసి దుబాయ్ పారిపోతాడు. అతన్ని ఎలాగైనా ఇండియాకు తీసుకురావాలని హోంమంత్రి ఆర్డర్స్ వేయడంతో ఏజెంట్ శివానీ రాయ్ ఒక సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. దుబాయ్ నుంచి కొచ్చికి ఒక స్పెషల్ ఫ్లైట్ లో ప్రజాపతిని తీసుకొస్తుంటారు. కానీ అదే ఫ్లైట్ లో ప్రజాపతిని చంపేయాలని కొందరు, ఫ్లైట్ హైజాక్ చేసి ఎస్కేప్ అవ్వాలని ప్రజాపతి, ఇలా ఎవరి ప్లాన్స్ లో వాళ్ళు ఉంటారు. కరెక్ట్ గా ఆ టైంలో డాక్టర్ వేదవ్యాస్ అంటే మన హీరో ఆ ఫ్లైట్ లోకి ఎంట్రీ ఇస్తాడు. అసలు ఈ వేదవ్యాస్ ఎవరు, అతనికి ప్రజాపతికి ఉన్న లింక్ ఏంటి, అసలు ఈ హైజాక్ డ్రామా ఏమైంది అనేది మిగతా కథ. సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ సత్య. అఫ్ కోర్స్ ఇది సత్య వన్ మ్యాన్ షో అని చెప్పాలి. తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ తో స్క్రీన్ మీద ఉన్నంతసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక వెన్నెల కిషోర్ ఎంట్రీ తర్వాత వచ్చే సీన్స్, సత్య వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ అయితే థియేటర్ లో బాగా వర్కౌట్ అయ్యాయి. టెక్నికల్ గా చూసుకుంటే సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. ఫ్లైట్ లోపల తీసిన విజువల్స్ బాగున్నాయి. కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. విలన్ గా అజయ్ తన మార్క్ చూపించాడు. హీరోయిన్ రియా సింగ్ గ్లామర్ అండ్ యాక్షన్ సీన్స్ లో ఓకే అనిపించింది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, డైరెక్టర్ రితేష్ రాణా ఒక సీరియస్ బ్యాంక్ స్కామ్ కి తన మార్క్ క్విర్కీ కామెడీని యాడ్ చేసి ఒక వెరైటీ థ్రిల్లర్ తీయాలనుకున్నాడు. ఐడియా బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ లో పూర్తిగా తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ పండినా సరే అసలు స్టోరీ సెటప్ చాలా వీక్ గా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా ట్రాక్ తప్పేసింది. హైజాక్, బాంబ్ డ్రామా అంటూ సాగదీసి ఆడియన్స్ సహనానికి గట్టి పరీక్ష పెట్టారు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ పండినా సరే అసలు స్టోరీ సెటప్ చాలా వీక్ గా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా ట్రాక్ తప్పేసింది. హైజాక్, బాంబ్ డ్రామా అంటూ సాగదీసి ఆడియన్స్ సహనానికి గట్టి పరీక్ష పెట్టారు. సత్య క్యారెక్టర్ లోని మల్టిపుల్ షేడ్స్ ఆడియన్స్ ను థ్రిల్ చేయాల్సింది పోయి బాగా కన్ఫ్యూజ్ చేస్తాయి. చాలా సీన్స్ సింక్ లేకుండా నడుస్తుంటాయి. సినిమాలో వైవా హర్ష, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, శ్రీనివాస్ రెడ్డి లాంటి ఎంతో మంది కమెడియన్స్ ఉన్నా వాళ్ళను సరిగ్గా వాడుకోలేకపోయారు. పాటలు కూడా పెద్దగా గుర్తుండవు. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ సెకండ్ హాఫ్ లో కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఓవరాల్ గా జెట్లీ సినిమా గురించి చెప్పాలంటే, లాజిక్స్ అన్ని పక్కన పెట్టి కేవలం సత్య మరియు వెన్నెల కిషోర్ కామెడీ కోసం, కొన్ని వన్ లైనర్స్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు. కానీ ఒక పర్ఫెక్ట్ ఎంగేజింగ్ కామెడీ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసి వెళితే మాత్రం డిసప్పాయింట్ అవ్వక తప్పదు. దర్శకుడు క్లారిటీ మిస్ అవడంతో ఈ జెట్లీ కేవలం కొన్ని నవ్వుల వరకే పరిమితం అయిపోయాడు. మరి మీరు ఈ సినిమా చూసారా? చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ రివ్యూ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మూవీ సెంటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. See you in the next video. Bye bye.